Hello, friends, and well wishes of RKS Effects Institute of English. Friends, here in this video, we will continue learning vocabulary from newspapers. Learning vocabulary from newspapers. Hope you are following it thoroughly and maintaining a small notebook called My Bag of Vocabulary and noting down all the points. అంటే మీరు ఒక నోట్బుక్ పెట్టి మై బ్యాగ్ ఆఫ్ వొకాబులరీ అని ఈ వర్డ్స్ అందులో నోట్ చేస్తూ మీ వొకాబులరీని డెవలప్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక్కడ ఈ వొకాబులరీ వర్డ్స్ నేను ట్రైన్ చేస్తున్నాను, కానీ నాకు ఒక కన్ఫర్మేషన్ ఉంటే చాలా బాగుంటుంది. అంటే మీరు ఫాలో అవుతున్నారా ఎలా అనేది చిన్న కామెంట్ బాక్స్లో ఏదైనా ఒక మెసేజ్ పెడితే కనుక ఐ టు ఫీల్ హ్యాపీ దాట్ యువర్ ఫాలోయింగ్. సో ఎవరైతే ఫాలో అవుతున్నారో వొకాబులరీ వర్డ్స్ని కాస్త మెసేజ్ పెడితే కనుక నాకు తెలుస్తుంది. అలాగే ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి వొకాబులరీ వర్డ్స్ కానీ ఇంకా వేరే వీడియోస్ కూడా చేయాలనే ఒక ఉద్దేశం ఉంది. దానికి కంటిన్యూ అవ్వచ్చు. సో వన్స్ యూ ఫీల్ హ్యాపీ అండ్ యూ విష్ టు ఫాలో దాట్, దెన్ ప్లీజ్ కీప్ యువర్ కమెంట్స్. ఓకే, ఫైన్. ద ఫస్ట్ వన్, మోడీ టు టేక్ ఓత్ ఆన్ సాటర్డే. టీడీ జేడియు సీక్ ప్లమ్ పోస్ట్. ఓకే, మోడీ టు టేక్ ఓత్. ఇక్కడ టేక్ ఓత్ అంటే తెలుసు కదండి, ప్రమాణ స్వీకారం చేయడం. ఓత్ అంటే కనుక ప్రమాణం. టేక్ ఓత్, ఆ ప్రమాణ స్వీకారాన్ని టేక్ ఓత్ అంటారు ఇక్కడ. ఓకే ఓకే, మోడీ టు టేక్ ఓత్. ఇది యాక్చువల్గా టు టేక్ ఇన్ ద సెన్స్ మనం చెక్ చేసుకోవాలి. మోడీ విల్ టేక్ అని మీనింగ్ వస్తుంది ఇక్కడ. అంటే మోడీ విల్ టేక్ అలా ఫ్యూచర్లో భాగంగా వచ్చేటప్పుడు హెడ్లైన్స్లో 2+1తో యూజ్ చేసే సాంప్రదాయం ఉంటుంది. మనం లాస్ట్ టైం కూడా ఒక వీడియోలో చెప్పుకున్నాం. సో మోడీ టు టేక్ ఓత్ అంటే కనుక ఇక్కడ మోడీ విల్ టేక్ ఓత్ ఆన్ సాటర్డే అని ఇక్కడ. ఓకే, తెలుగుదేశం, జనతాదళ్ యు, ఐ మీన్ ఇవి ఏం చేస్తున్నాయి, సీక్ ప్లమ్ పోస్ట్. వీళ్ళు సీక్ అంటే కనుక కోరు, అడుగు. ప్లమ్ పోస్ట్. సో ఇక్కడ ప్లమ్ అంటే ఏంటి, పిఎల్యూ ప్లమ్. ప్లమ్ అంటే ఒక మీనింగ్ వచ్చేసరికి ఇలాంటి ఒక ఫ్రూట్ని ప్లమ్ అంటారు. ప్లమ్ అంటే ఒక పెద్ద సైజులో ఉండేటువంటి రేగి పండు అన్నట్టు చెప్పొచ్చు. మనకి ఇటువైపు వచ్చి చిన్నవి ఉంటాయి, అలాగే పెద్దవి ఉంటాయి పెద్ద సైజులో. అక్కడ దీన్ని ప్లమ్ అని పిలుస్తుంటారు, ప్లమ్. అది ఒకటి పక్కన పెట్టండి. కానీ ఇక్కడ ప్లమ్ అంటే ఇంకో మీనింగ్ వస్తుంది. ఇక్కడ ప్లమ్ అంటే కనుక ఒక విధంగా చెప్పాలంటే వెరీ గుడ్ అండ్ వర్త్ హ్యావింగ్ అని వస్తుంది ఇక్కడ. ఇక్కడ ప్లమ్ అంటే కనుక వెరీ గుడ్ అండ్ హ్యావింగ్ వర్త్, ఆర్ యూ కెన్ సే వర్త్ హ్యావింగ్. అంటే చాలా మంచి లాభదాయకమైనటువంటి పదవి. ఈ పదవులు ఆశిస్తున్నారు అంతా కూడా. సో మోడీ గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే కనుక, బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే ముఖ్యంగా తెలుగుదేశం, జేడీ వీళ్ళిద్దరిపైన ఆధారపడాల్సి వస్తుంది. కాబట్టి వీళ్ళు ఏం ఆశిస్తున్నారు, ఒక మంచి ఆకర్షణీయమైన లాభదాయకమైన పదవులను ఆశిస్తున్నారు అని చెప్తాం అనమాట. ఈ ప్లమ్ అంటే కనుక లాభదాయకమైన, మంచి అనేటువంటిది వస్తుందంతా కూడా. ఓకే, సో ఎవరైనా ఒకళ్ళకి మంచి పోస్ట్ వచ్చింది అనుకోండి, మీరు అడుగుతుంటారు అనమాట, ఏ హౌ డిడ్ యూ మేనేజ్ టు గెట్ సచ్ ఏ ప్లమ్ జాబ్. ఓకే, మళ్ళీ చెప్తాను. ఎవరికైనా మన ఫ్రెండ్ సర్కిల్స్లో ఎవరికైనా వస్తే, మంచి జాబ్ వస్తే కనుక ఆకర్షణీయమైన ఎక్కువ డబ్బులు వచ్చేటువంటిది కానీ, లేదంటే ఒక స్థిరమైన చక్కటి జాబ్ వస్తే మీరు అడుగుతారు, మ్యామ్ హౌ డిడ్ యూ మేనేజ్ టు గెట్ సచ్ ఏ ప్లమ్ జాబ్. అంటే అలాంటి జాబ్ నువ్వు ఎలా సంపాదించావు, నీకు ఎలా వచ్చింది అని అడగడం అనమాట అక్కడ. ఓకే ఫ్రెండ్స్, సో టేక్ ఓత్ అంటే ప్రమాణ స్వీకారం చేయడం, అలాగే ప్లమ్ అంటే కనుక వెరీ గుడ్ అండ్ వర్త్ హ్యావింగ్. నెక్స్ట్ వన్, నాయుడు టు ఎంటర్ అసెంబ్లీ ఆఫ్టర్ 2.5 years. నాయుడు టు ఎంటర్ అసెంబ్లీ. ఇక్కడ ఎంటర్ అనే పదం మనందరికీ తెలుస్తుంది చక్కగాను, కానీ ఇక్కడ చాలా మంది మన తెలుగు వాళ్ళు ఎంటర్ తర్వాత ఇంటూ వాడతారు. అంటే ఇట్లాగా నాయుడు విల్ ఎంటర్ ఇంటూ అసెంబ్లీ అని వాడతారు. ఎంటర్ ఇంటూ అసెంబ్లీ అనకూడదు, ఎంటర్ అసెంబ్లీ అంటే అక్కడ ఇంటూ రాకూడదు. మన తెలుగులో ఎలా వస్తుంటే కనుక, నాయుడు గారు అసెంబ్లీలో ప్రవేశిస్తున్నారు అంటే లోకి కదా ఇంటూ పెట్టేస్తాం. కానీ అక్కడ ఒక ప్లేస్ని ఉద్దేశించి చెప్పేటప్పుడు అక్కడ ఇంటూ రాకూడదు. అంటే ఎలా చెప్పచ్చు, సో
మీరు ఎవరైనా ఇన్వైట్ చేయొచ్చు. చెప్తారు కదా, ప్లీజ్ ఎంటర్ మై హౌస్, ఎంటర్ మై హౌస్ ఆర్ ఎంటర్ మై హంబుల్ అబోర్డ్. మా గృహంలోకి రండి. ఎంటర్ ఇంటూ రాకూడదు. ఓకే. ఏ థీఫ్ ఎంటర్డ్ ద అపార్ట్మెంట్, ఏ థీఫ్ ఎంటర్డ్ ద అపార్ట్మెంట్ లాస్ట్ నైట్, అక్కడ ఇంటూ రాకూడదు. ఓకే. కానీ కొన్ని సందర్భాలలో ఇంటూ రావచ్చు ఫ్రెండ్స్. కొన్ని సందర్భాలలో ఇంటూ ఎక్కడంటే ఏదైనా ఒక ఒప్పందం, ఓకే, ఏదన్నా రెండు కంపెనీల మధ్య కానీ ఇరు దేశాల మధ్య కానీ ఏదన్నా కూడా ఒక ఒప్పందం కుదిరితే కనుక అక్కడ ఇంటూ చెప్పొచ్చు. లేదంటే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత వ్యవహారాలు ఇంటూ చెప్పొచ్చు. ఓకే. ఎలాగా, యూ కెన్ సే ఎనీ అగ్రిమెంట్ ఆర్ పర్సనల్ మ్యాటర్స్. ఇక్కడ ఇంటూ చెప్పొచ్చు, కానీ ఒక ప్లేస్ పరంగా ఎంటర్ అయితే ఇక్కడ ఇంటూ రాకూడదు అక్కడ. ఓకే. సో హీ ఎంటర్డ్ పాలిటిక్స్, రాజకీయాల్లో ప్రయోగించడం అక్కడ అవసరం లేదు. ఓకే. నాయుడు విల్ ఎంటర్ అసెంబ్లీ, ఇట్లంతా కూడా. ప్లీజ్ ఎంటర్ మై హౌస్. సార్ మరి ఇంటూ ఎక్కడ ఉంచాలి? ఓకే, లెట్స్ సీ హియర్, పర్సనల్ మ్యాటర్స్. ప్లీజ్ డోంట్ ఎంటర్ ఇంటూ మై పర్సనల్ మ్యాటర్స్. హలో, ప్లీజ్ డోంట్ ఎంటర్ ఇంటూ మై పర్సనల్ మ్యాటర్స్, అక్కడ ఇంటూ రావాల్సి ఉంటుంది. Is it clear? Then India and Russia entered into a mutual defense contract. Okay, India and Russia entered into a mutual defense contract. అక్కడ చెప్పుకోవచ్చు. అంటే ఇలా అగ్రిమెంట్, కాంట్రాక్ట్స్, పర్సనల్ మ్యాటర్స్ దగ్గర చెప్పొచ్చు, వేరే విషయాల్లో చెప్పకూడదు. క్లియర్? రైట్ రైట్ రైట్. సో నాయుడు బాయ్కాటెడ్ ద హౌస్ ఆఫ్టర్ ఫేసింగ్ హ్యూమిలియేషన్. సో ఈ కాంబినేషన్ తీసుకోవాలి, బాగుంటుంది ఇక్కడ. ఏమది? ఫేస్, అప్పుడు దీనికి ఇది కూడా వాడచ్చు, సఫర్ హ్యూమిలియేషన్. హ్యూమిలియేషన్ అంటే కనుక అవమానం, అవమానం. సో అతను 2021లో అవమానం పొందిన తర్వాత ఈ అసెంబ్లీ హౌస్ ఆయన బాయ్కాట్ చేశారు. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎంటర్ అవుతున్నారు. సో హ్యూమిలియేషన్ అనే పదం తెలుసు కదా. హ్యూమిలియేషన్ అంటే కనుక అవమానం. ఓకే. దెన్ హ్యూమిలిటీ అంటే అది వేరండి. హ్యూమిలిటీ అంటే కనుక అణుకువ, అణుకువ. హ్యూమానిటీ అంటే అది వేరు. మళ్ళీ హ్యూమానిటీ అంటే మానవత్వం చెప్పుకుంటాం కదా, అది వేరు. హ్యూమిలిటీ వేరు, హ్యూమానిటీ వేరు, హ్యూమిలియేషన్ వేరు. ఓకే. హ్యూమిలియేషన్ అంటే అవమానం, అవమానం, అవమానం. ఓకే. రైట్ 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 రైట్. సో ద ఎలక్షన్ రిజల్ట్ ఈజ్ ఏ హ్యూమిలియేషన్ ఫర్ వైఎస్ఆర్సిపి. ద ఎలక్షన్ రిజల్ట్ కదా చాలా తక్కువ వచ్చింది. సో అది గొప్ప ఘోర అవమానంగా భావిస్తుంటారు. ఇప్పుడు ఏంటి, ద ఎలక్షన్ రిజల్ట్ ఈజ్ ఏ హ్యూమిలియేషన్ ఫర్ ద పార్టీ. ఓకే. రైట్ 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 రైట్. ఇలాగ ఫ్రెండ్స్ ఇది హ్యూమిలియేషన్ బాగా వాడుతుంటారు. ఈ లెఫ్ట్ ద మీటింగ్ ఇన్ ఏ రేజ్ ఆఫ్ హ్యూమిలియేషన్. ఎలాగా, ఈ లెఫ్ట్ ద మీటింగ్ అంటే ఆ మీటింగ్ వదిలేసి వెళ్ళిపోయాడు. ఎలాగా, ఇన్ ఏ రేజ్ ఆఫ్ హ్యూమిలియేషన్, కోప్పడుతూ అలా. అంటే ఇక్కడ చాలా అవమానం పొందుతూ వస్తుంది. అక్కడ ఇన్ ఏ రేజ్ ఆఫ్ హ్యూమిలియేషన్ అంటే చాలా అవమాన భారం మోస్తూ చకా 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 అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అని చెప్పనమాట. అలా హ్యూమిలియేషన్ అంటే కనుక అవమానం. క్లియర్? నెక్స్ట్ ఇందులో చూడండి ఇంకోటి, నాయుడు థ్యాంక్స్ పీపుల్ ఫర్ గివింగ్ హ్యూజ్ మ్యాండేట్. నాయుడు థ్యాంక్స్ పీపుల్ ఫర్ గివింగ్ హ్యూజ్ మ్యాండేట్. అంటే ఇలాంటివి యూజ్ చేస్తూ మనం కొన్ని స్ట్రక్చర్స్ డెవలప్ చేసుకుంటూ అటువంటి వర్డ్స్ని మన డైలీ లైఫ్లో ఎలా వాడతాం తెలుసుకుంటే చాలా బాగుంటుంది. ఇది మనం ఇలా చెప్పుకోవచ్చు. ఇలాగా నాయుడు అంటే సబ్జెక్ట్, వర్బ్ థ్యాంక్ తీసుకోండి. టీహెచ్ఎన్కే థ్యాంక్ అంటే ఏంటి, మనకు ఒక వర్బ్ కదా. థ్యాంక్ పాస్టర్స్ అయితే థ్యాంక్డ్. ప్లస్ ఎవరికి థ్యాంక్స్ చెప్తున్నారు అక్కడ, సంబడి. ఎస్బి అంటే సంబడి పెట్టి ఎందుకోసం చెప్తున్నారు, ఫర్ పెట్టి చెప్పండి. ఫర్. ఈ ఫర్ తర్వాత మీరు కావాలంటే ఒక V1 ప్లస్ ఇన్ఫార్మ్ వర్బ్ తీసుకోవచ్చు, ఆర్ నౌన్ తీసుకోవచ్చు. ఇట్లా అంటే ఇలా ఒక స్ట్రక్చర్స్ ని ఫామ్ చేసుకోవడం నేర్చుకుంటే కనుక, ఇది ఎక్కువగా నేను బిగినర్స్ గురించి చెప్తున్నాను, నాట్ ఫర్ దోస్ హు ఆర్ వెరీ గుడ్ ఎట్ స్పీకింగ్ ఇంగ్లీష్ వాళ్ళకి కాదు. బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇలాంటి స్ట్రక్చర్స్ డెవలప్ చేసుకుంటే చక్కగా మీ ఓన్గా సెంటెన్స్ డెవలప్ చేయొచ్చు. ఎట్లాగా, నేను మా సార్కి, మా డైరెక్టర్ సార్కి నేను థ్యాంక్స్ చెప్తాను, తను ప్రొవైడ్ చేసిన గైడెన్స్కి, నాకు ఇచ్చిన గైడెన్స్కి. సో ఐ థ్యాంక్ మై డైరెక్టర్ సార్ ఫర్ హిస్ గైడెన్స్. అప్పుడు నేను చెప్పొచ్చు, సబ్జెక్ట్లో ఐ తీసుకున్నాను, ఐ థ్యాంక్డ్.
మై ప్రొఫెసర్ ఆర్ మై డైరెక్టర్ ఆర్ మై సర్, దీనికి ఫర్ హిస్ గైడెన్స్. ఇప్పుడు గైడెన్స్ అనేది నౌన్ అవుతుంది, అది ఇంఫార్మ్తో చెప్పొచ్చు. ఎట్లాగా? ఐ థ్యాంక్ మై పేరెంట్స్ ఫర్ షవరింగ్ దేర్ లవ్ అండ్ ఎఫెక్షన్. అంటే వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను, వాళ్ళ ప్రేమాభిషేకం మీద కురిపించినందుకు. ఇక్కడ థ్యాంక్ అని ఇంకా మంచి పదం ఉంటుంది, ఇండెటెడ్ టు అని ఉంటుంది, రుణపడి ఉండడం. అంటే ఐఎమ్ ఇండెటెడ్ టు మై పేరెంట్స్, ఐఎమ్ ఇండెటెడ్ టు అనే పదం కూడా ఉంటుంది. అంటే ఈ థ్యాంక్ అనే ప్లేస్ లో మనం ఇది కూడా తీసుకోవచ్చు. ఇండెటెడ్ టు మై పేరెంట్స్ ఫర్ షవరింగ్ దే లవ్ అండ్ అఫెక్షన్. ఇలాగ ఫ్రెండ్స్ చక్కగా థ్యాంక్ అని, లేదంటే అదొక వర్బ్, అది ఇండేటెడ్ అడ్జెక్టివ్. ఓకే, ఇండేటెడ్ అనాలి, ఇక్కడ బీ సైలెంట్, ఇండేటెడ్ టు. ఇలా ఒక స్ట్రక్చర్ తయారు చేసుకుంటూ మంచి మంచివి దాంతో లాంగ్వేజ్ ఇంకా డెవలప్ చేసుకోవచ్చు. క్లియర్. నెక్స్ట్, ఎలియన్స్ టు ప్రోబ్ సిఎస్ రోల్ ఇన్ ల్యాండ్ గ్రాబ్. ఎలియన్స్ అంటే ఇక్కడ సంకూర్ణ, మనకు కూటమి కూటమి అని పిలుస్తున్నాం కదా, కూటమి అంటే బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిపి ఒక కూటమిగా ఉంది కదా, ఆ కూటమిని ఎలియన్స్ అంటారు అన్నమాట. ఇక్కడ టు ప్రోబ్ అంటే విల్ ప్రోబ్ అని. ఇక్కడ అంటే ప్రోబ్ అంటే ఇక్కడ ఇన్వెస్టిగేట్, ప్రోబ్ ఇన్ ద సెన్స్ ఇన్వెస్టిగేట్ అంటే దర్యాప్తు చేయని వస్తుంది అన్నమాట ఇక్కడ. ఓకే, ఇన్వెస్టిగేట్ సిఎస్ రోల్ ఇన్ ల్యాండ్ గ్రాబ్. సో చీఫ్ సెక్రటరీ యొక్క పాత్ర దీనిలో ల్యాండ్ గ్రాబ్ అంటే భూసేకరణ. అంటే మనకు ఒక ఒక వివాదం వస్తుంది కదా విశాఖపట్నంలో. సో చీఫ్ సెక్రటరీ గారు అక్కడ వాళ్ళ అబ్బాయి చాలా ఎకరాల భూమిని సేకరించారు ఇల్లీగల్గా అన్నట్టుగా ఒక వాదన వస్తుంది. ఓకే, ఇప్పుడు దానిపైన ఈ కూటమి ప్రభుత్వం కొంత దర్యాప్తు చేస్తుంది అని ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు అనమాట. ఇక్కడ ఎలియన్స్ టు ప్రోబ్ సిఎస్ రోల్ ఇన్ ల్యాండ్ గ్రాబ్. గ్రాబ్ అంటే కనుక చేజిక్కించుకోవడం లేదా సేకరించడం. ఇక్కడ ల్యాండ్ గ్రాబ్ కాబట్టి భూసేకరణ అని అర్థం వస్తుంది. ఇక్కడ భూసేకరణ. ఇస్ క్లియర్? క్లియర్. ప్రోబ్ అంటే దర్యాప్తు, ప్రోబ్. సో ఐ డోంట్ వాంట్ టు ప్రోబ్ టూ డీప్లీ ఇన్ యువర్ పర్సనల్ మ్యాటర్స్. మీ గురించి కొంత తెలుసుకోవాలనుకుంటున్నాను, కానీ మరీ మీ వ్యక్తిగత విషయాల గురించి డీటెయిల్గా వెళ్ళడం నాకు ఇష్టం లేదు. అందుకని ఏమంటున్నారు, ఐ డోంట్ వాంట్ టు ప్రోబ్ టూ డీప్లీ ఇన్ టు యువర్ పర్సనల్ మ్యాటర్స్. ఓకే, ఐ నో యు ఆర్ ట్రైంగ్ టు ప్రోబ్ మై మైండ్. అంటే ఫ్రెండ్తోనూ లేకపోతే ఎవరితోనూ మాట్లాడుతూ వాళ్ళు మీ వంక తీక్షణంగా చూస్తారనుకోని మీరు చెప్తారు, ఐ నో యు ఆర్ ట్రైంగ్ టు ప్రోబ్ మై మైండ్. అంటే నా బదులు ఏముందో తెలుసుకునే ప్రయత్నం నువ్వు చేస్తున్నావు అన్నట్టు అనమాట. ఓకే, ఐ నో యు ఆర్ ట్రైంగ్ టు ప్రోబ్ మై మైండ్. ప్రోబ్ అంటే ఇన్వెస్టిగేట్, దర్యాప్తు లేదా తెలుసుకునే ప్రయత్నం చేయడు, ఇలా అంటారు అంతా కూడా ప్రోబ్. ఓకే, ఫైన్. నాయుడు టు టేక్ ఓత్ యాజ్ సీఎం ఆన్ జూన్ 12th ఇన్ అమరావతి. ఇది ఆల్రెడీ ఇందాక కూడా చెప్పుకున్నాం. టేక్ ఓత్, ఈ పదం మంచి పదం. టేక్ ఓత్ అంటే ప్రమాణ స్వీకారోత్సవం చేయడం అనమాట. ఇక్కడ అంటే నాయుడు విల్ టేక్ ఓత్ యాజ్ సీఎం ఆన్ June 12th అని. అక్కడ అంటే June 12th నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అని అంతా కూడా. ఓత్ అంటే ప్రమాణ స్వీకారోత్సవం. క్లియర్? ఫైన్. ప్రమాణాన్ని ఓత్ అంటాం. ఓత్, టేక్ ఓత్. ఇంకోటి స్వేరింగ్ సెరమనీ, స్వేర్ అని కూడా వాడతారు. సో ఇంకొకసారి వచ్చినప్పుడు చూద్దాం. స్వేర్. ఓకే, ఫైన్. నెక్స్ట్, క్యాపిటల్ ఫార్మర్స్ వాంట్ టు కాల్ ఆఫ్ ప్రొటెస్ట్. కాల్ ఆఫ్ అంటే కనుక చేస్తున్నటువంటి ప్రొటెస్ట్, ఉద్యమాన్ని విరమించడం. ఈ విరమించడాన్ని కాల్ ఆఫ్ అంటారు. కాల్ ఆఫ్ మీన్స్ విరమించు. ఏదన్నా స్ట్రైక్ కానీ, ఏదన్నా ప్రొటెస్ట్ అంటే ఒక ఉద్యమం కానీ. వీళ్ళు గత 4 సంవత్సరాలుగా అమరావతిలో ఉన్నటువంటి ఫార్మర్స్, ఒక రాజధాని ఫార్మర్స్ వాళ్ళందరూ కూడా, రాజధాని రైతులు ఉద్యమం చేస్తున్నారు. ఆ చేస్తున్న ఉద్యమాన్ని వాళ్ళు విరమిద్దామని అనుకుంటున్నారు. ఎందుకంటే తిరిగి మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కాబట్టి అతను ఆల్రెడీ మాట ఇచ్చారు, అమరావతినే క్యాపిటల్ కొనసాగిస్తూ ఉంచుతానంటే, కాబట్టి వాళ్ళు విరమిద్దామని ఆశిస్తున్నారు. ఇలాగ సో కాల్ ఆఫ్
కాల్ ఆఫ్ అనేది ఒక మంచి పదం, కాల్ ఆఫ్. క్లియర్. నెక్స్ట్, యాపిల్ ఫోర్జెస్ డీల్ విత్ ఓపెన్ ఏఐ. అంటే యాపిల్ అనే ఈ కంపెనీ ఫోర్జెస్ డీల్ విత్ ఓపెన్ ఏఐ అంటే ఓపెన్ ఏఐ కంపెనీతో టైప్ పెట్టుకుంటుంది. ఫోర్జెస్ అంటే వాళ్ళతో కలవాలని, అంటే కలవాలని కాదు, వీళ్ళ టెక్నాలజీని దీనిలో కలుపుకోవాలని అనమాట అక్కడ. అంటే ఒక కంపెనీతో కలిసి పనిచేయడాన్ని అలా చెప్పేటప్పుడు ఫోర్స్ అనే పదం వాడతారు. నిజానికి ఫోర్స్ని రకరకాలుగా వాడతారు ఫ్రెండ్స్. ఇక్కడ ఒక రకంగా ఫోర్స్ అంటే కనుక టు మేక్ అన్ అగ్రిమెంట్, టు మేక్ అన్ అగ్రిమెంట్ విత్ ఏ కంపెనీ ఆర్ ఆర్గనైజేషన్ ఆర్ ఎ కంట్రీ, అంటే ఒక దేశంతో కానీ సంస్థతో కానీ ఒక అగ్రిమెంట్ పెట్టి ఒక ఒప్పందంతో కలిసి ముందుకు వెళ్తుంటే కనుక ఫోర్స్ ఉంటారు. సో యాపిల్ ఫోర్జెస్ డీల్ విత్ ఓపెన్ ఏఐ అంటే ఈ ఓపెన్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉన్నాయో సంథింగ్ చాట్ జీపీటీ ఇవన్నీ కూడా ఈ యాపిల్ ఫోన్లో ప్రొవైడ్ చేస్తూ వీళ్ళు టెక్నాలజీ ఇస్తారు, వీళ్ళు వీళ్ళ ఐటమ్స్ కలిపి రెండు కలిపి ముందుకెళ్ళాలని ప్రయత్నిస్తున్నాయి. ఇలాగా ఫోర్స్ అంటే కనుక ఇది ఒకటి. సో యూ కెన్ సే ద కంపెనీ ఈస్ ఫోర్జింగ్ పార్ట్నర్షిప్స్ విత్ నెంబర్ ఆఫ్ లోకల్ కంపెనీస్. అంటే ఇట్లాగా ఒక పెద్ద కంపెనీ ఉంది అనుకోండి, వాళ్ళు చెప్తున్నారు ద కంపెనీ ఈజ్ ట్రైంగ్ టు forge with a number of local companies. అంటే ఓకే, లోకల్గా ఉన్నటువంటి అనేక కంపెనీస్తో కలిపి వీళ్ళు కలిసి ముందుకెళ్దామని ప్రయత్నిస్తున్నారు. ద కంపెనీ ఈస్ ట్రైంగ్ టు ఫోర్జ్ విత్ ఏ నెంబర్ ఆఫ్ లోకల్ కంపెనీస్. అలా ఫోర్జ్. ఇంకొక భయంకరమైన మీనింగ్ వస్తుంది ఫోర్జ్ అంటే, తెలుసు కదా, ఫోర్జరీ అంటాం కదా, దాని నుంచి వచ్చింది. ఇక్కడ ఫోర్జ్ అంటే కనుక ఇంకొక మీనింగ్ వచ్చి టు మేక్ అన్ ఇల్లీగల్ కాపీ, అంటే ఒక దాన్ని కాపీ చేయడం అనమాట అక్కడ. అంటే ఒక సంతకాలు కానీ దేనన్నా కానీ టు మేక్ అన్ ఇల్లీగల్ కాపీ ఇన్ ఆర్డర్ టు చీట్ పీపుల్, అంటే ప్రజలను మోసించడానికి ఏదైనా ఫోర్జరీ చేస్తే కనుక ఆ ఫోర్జ్ చేయడానికి కూడా ఇదే చెప్తారు అనమాట ఇక్కడ. అంటే ఏంటిది, మేక్ అండ్ ఇల్లీగల్ కాపీ. దేనికంటే టు చీట్ పీపుల్, అలా చేస్తుంటే కనుక దీనికి ఫోర్స్ అంటారు. అంటే ఏమేమి ఫోర్జ్ చేయొచ్చు ఎక్కువగా, ఫోర్జ్ ఏ సిగ్నేచర్, లేదంటే పాస్పోర్ట్ ఆర్ డాక్యుమెంట్ ఆర్ బ్యాంక్ నోట్, కరెన్సీ నోట్, ఇలా ఒక దాన్ని నకిలీ తయారు చేసే దాన్ని ఫోర్స్ అంటారు. ఫోర్స్ ఫోర్స్. కానీ ఇక్కడ ఫోర్స్ అంటే పాజిటివ్ నాన్న, ఇది నెగిటివ్ కాదు. ఈ కంపెనీ ఈ యాపిల్ కంపెనీ వాళ్ళతో కలిసి పనిచేయాలని ఆశిస్తుంది అని చెప్పడం అంతా కూడా వాళ్ళతో కలిపి వెళ్తుంది అని అక్కడ. సో ఫ్రెండ్స్, దీస్ ఆర్ ద వర్డ్స్ we have learned here in this video. With another video and good amount of vocabulary, we'll meet again tomorrow. Till then, bye bye. Thank you. I remind you once again, my dear friends, try to post your comments so that I can come to know whether you are following or not. Okay? ఒకసారి comment box లో మెసేజ్ పెట్టండి. Thank you. Bye bye.